హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇది నిన్నటి వ్లాగ్ అనమాట, నిన్న మార్నింగ్ వ్లాగు. ఇంకా ప్రతిరోజు అయితే ఒకేలాగా ఉండదండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట నా డే అనేది. నేను ఎలా ఉంటాను ఏంటి అనేది, ఎలా నా పనులన్నిటినీ చక్కబెట్టుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఏదో ఒక పాయింట్ అయితే నచ్చే ఉంటుంది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఇంకా ఈరోజు ఇంకా ఇది నిన్నటి వ్లాగ్ అని చెప్పాను కదా, నిన్నైతే మార్నింగే లేచానండి. కానీ వర్షం అయితే బాగా ఎక్కువగా పడుతూ ఉంది. అంటే 2 డేస్ నుంచి వర్షం పడుతుంది కాబట్టి నాకు అసలే ఈ చలికాలం పడదు అని చెప్పాను కదా మీకు. దానివల్ల ఏమైందంటే ముందు రోజు నైట్ బాగా జలుబు చేసేసిందండి. దానివల్ల పొద్దున్నే ఇంకా చలిగా ఉంది కదా, ఇంకా చెయ్యాలా అనుకుంటూ లేచి ఇంకా ఖచ్చితంగా చెయ్యాలి అనేసి ఇంకా తలస్నానం అయితే చేసేసుకున్నాను. మార్నింగే తలస్నానం చేసేసుకొని ఇదిగోండి ఇంకా ఇంట్లో పని అంతా స్టార్ట్ చేసేసాను. ముందు స్నానం చేసుకుంటే తర్వాత పనులన్నీ చకచక అయిపోతాయి అనే ఉద్దేశంతో ముందైతే ఈరోజు ఇంకా స్నానం చేసుకొని వచ్చేసానండి. ఫస్ట్ అయితే మామూలుగా అయితే ముందు క్లీన్ చేసేస్తానన్నమాట. బయట ఇంట్లో క్లీన్ చేసేసి ఆ తర్వాత స్నానం చేసుకొని వంట రూమ్లోకి వెళ్ళి వంట గది అంతా నీట్గా శుభ్రం చేసేస్తాను. ఈరోజు ఏంటంటే మార్నింగ్ కొంచెం లేట్ అయిపోయిందనమాట. 6 గంటలకు లేచానండి. 6 గంటలకు లేయడం వల్ల ఇంకా ఎట్లా 6 అయిపోయింది కదా, ఇంకా సూర్యోదయం ముందే స్నానం చేసుకుంటే మంచిది అనేసి ఇంకా నేనైతే స్నానం చేసుకొని తలస్నానం చేసుకొని ఇదిగోండి ఇంకా నాకైతే ఇక్కడంతా క్లీన్ చేసుకోవడానికి పొద్దున్నే ఫస్ట్ ఇంట్లో అయితే క్లీన్ చేసేసాను. చెత్త మామూలుగా రోజు అంతే, ఎప్పుడు కూడాను ఇంట్లో ఫస్ట్ తోసేస్తానండి, ఆ తర్వాత బయట తోసేస్తానన్నమాట. తోసేసి ఆ తర్వాత మాపెట్టేసేస్తాను. ఇది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది మా ఇంట్లో అయితే మాత్రం. కానీ మాప్ వేయడం మాత్రం కొంచెం అటు ఇటుగా ఉండేది ఇంతకు ముందు అయితే. ఇప్పుడు అలా కాకుండా పొద్దున్నే మాప్ వేసుకుంటూ ఉన్నాను. దానివల్ల కొంచెం లేట్ అయిపోతూ ఉంది. మామూలుగా ఎలాగో లేట్ అవుతుంది కదా అనేసి నా పనులు నేను చేసుకుందామనే ఉద్దేశంతో అయితే ఇంకా ప్రతిరోజు ఇలాగే చేసుకుందామని నిన్న చెప్పాను కదా, ఈరోజు కూడా అలాగే చేశానండి. ఈరోజు అయితే నేను లేచేసరికి తెల్లారిపోయింది, 6 అయిపోయింది కదా. నిన్నేమో 4:45కే లేచేసాను. ఇంకా నిన్న ఇంకా ఆరోగ్యం బాగలేనప్పుడు తప్పదు కదండి. ఇంకా కొంచెం అంత పొద్దున్నే బయటికి వెళ్తే ఇంకా ఎక్కువ మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి నేనైతే అటువంటి పనులు అయితే చేయనండి. నాకు హెల్త్ నేను చూసుకుంటానన్నమాట. నాకు ఎందుకంటే ఇంకా ఎక్కువ బాగాలేదంటే ఇంకా చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు, నేను తప్ప. ఇంకా నేనే నా ఫ్యామిలీని చూసుకోవాలి. నేనే కొంచెం ఇదైపోతే నా ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి నేను కొంచెం కేర్ తీసుకుంటాను అనమాట. అంత పొద్దున్నే లేచి నేను అట్లంతా చేయను. బాగోలేకపోతే కొంచెం రెస్ట్ తీసుకుంటాను, అలా చేసుకుంటానన్నమాట నా వర్క్ అయితే మాత్రం. కానీ వర్క్ అయితే చేసుకుంటానండి, నిదానంగా అయినా కూడా నా వర్క్ అనేది చేసుకుంటాను. అలా ఇదిగోండి ఇంకా ఇంట్లో చెత్తలంతా క్లీన్ చేసేసాను. ఇంకా బయట వర్షం పడుతూనే ఉంది. మార్నింగ్ కూడా నిన్నంతా ఏకధాటిగా వర్షం పడుతూనే ఉందండి. అందుకని నేను బయట అంతా ఏమి వాటర్ పోసేదంతా ఏం క్లీన్ చేయలేదు. ఓన్లీ ఇంట్లో మాత్రమే మాపేసానన్నమాట. ఫస్ట్ పూజ రూము, ఆ తర్వాత వంట రూము ఇదిగోండి, ఇంకా ఆ తర్వాత హాలు అంటే బాత్రూమ్ దగ్గర నుంచి మనకి హాల్లో బాత్రూమ్ ఉంటుంది కదా, మాకైతే ఇట్లా బెడ్రూమ్కి ఇట్లా హాల్లో రెండిటికి కామన్ బాత్రూమ్ అనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే క్లీన్ చేసేస్తాను. అదంతా క్లీన్ చేసేసి ఆ తర్వాత బయట కూడా క్లీన్ చేసేసానండి. అంటే గుమ్మం ముందు వరకే క్లీన్ చేసేసాను. అటువైపు అయితే వర్షం పడుతూనే ఉంది కాబట్టి ఇంకా అటువైపు అంతా నేనేం క్లీన్ చేయలేదు. బయట మొత్తం చెట్ల దగ్గర అదంతా నేనేం క్లీన్ చేయలేదు, వర్షం పడుతూనే ఉంది. మనకి ఇంటి ముందైతే కొంచెం వర్షం పడదనమాట, దానివల్ల ముగ్గు అయితే ఏం పోదండి. అందుకనేసి ఓన్లీ మాపేసేసి మామూలుగా పసుపు, ఉప్పు, కర్పూరము, కొంచెం జవ్వాదు పౌడర్ అవి వేసేసి మాపు అయితే వేసేస్తాను. ప్రతిరోజు ఇలాగే చేస్తానన్నమాట. అలా ఇంకా మొత్తం
బయట కూడా క్లీన్ చేసేసుకొని ఇదిగోండి ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నాను. మీకు కనిపించలేదు కదా నేను ఏం ముగ్గేసాను ఏంటి అనేది. నేను ఇంకా ఇప్పుడు ఈరోజు చిల్డ్రన్స్ డే కదండి, ఇంకా అందుకనేసి ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను. ఎందుకంటే అసలే లేచిందే 6 గంటలకి, ఇంకా స్నానం చేసి ఇంకా వచ్చేసరికి ఇంకా నేను ఇదంతా క్లీన్ చేసుకునేసరికి 6:30 అయిపోయిందండి. ఇంట్లో బయట అందో ఇంకా చిల్డ్రన్స్ డే కదా, పిల్లలు ఇంకా ఏదో ఒకటి తినేసి వాళ్ళు 7:30 7:40 కల్లా ఇంకా స్కూల్కి వెళ్ళాలి. అందుకనేసి ఇంకా ఇక్కడ ఇంకా అదే పనిగా ముగ్గు అదంతా ఏం చూపించలేదు. తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎలా వచ్చింది ఏంటనేది మీతో షేర్ చేసుకుంటానండి, నేను ముగ్గు ఏం వేసాను అనేది. ఇంకా తర్వాత అదిగోండి ముగ్గు అయితే వేసేసి ఇంట్లోకి వచ్చి ఇంకా లక్ష్మీదేవి దగ్గర నేను దీపం అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇదైతే స్నానం చేసుకొని వచ్చి దీపం పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో అయితే ఇక్కడ హాల్లో అరేంజ్ చేసుకున్నానండి. దీపము కొంచెం ధూపం అంటే అగరబత్తి ఉంటుంది కదా, ఆ స్మెల్ అరోమా లాగా వచ్చిందంటే మనకి మంచి పాజిటివ్గా ఉంటుంది. పని కూడా చకచకా చేసుకుంటాము. అసలు పని చేసుకునే ఫీలింగే ఉండదన్నమాట. అలా అనేసి ఇక్కడ నేనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇది ఇంకా ప్రాసెస్ ఉందండి. ప్రస్తుతానికి అలా పెట్టేశాను. వేరే టేబుల్ అయితే వేసుకోవాలి ఇక్కడ. ఈ టేబుల్ కొంచెం వెడల్పుగా పెద్దదిగా అయిపోయింది. వేరే టేబుల్ వేసి దీనికి సెట్ చేయాలి. ప్రస్తుతానికైతే ఇలాగే పెట్టేశాను. పెట్టేసి ఇదిగోండి దీపం అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా పూజ రూమ్లో అయితే దీపం ఏం పెట్టలేదు. అక్కడైతే మామూలుగా హాల్లో మాత్రం పెట్టేశాను. ఇదిగోండి చూసారు కదా, వర్షం అయితే సన్నగా పడుతూనే ఉంది. ఇంకా మా చెట్లు కూడా బాగున్నాయి. వర్షానికి మంచి పెరుగుతాయి కదా చెట్లు, బాగా వస్తున్నాయి ఇప్పుడు చెట్లు అయితే. ఇదిగోండి ఇంకా నేను వేసిన ముగ్గు అయితే ఇంకా ఇది ఆరిపోలేదు. ఎందుకంటే మనకి చల్లగా ఉంది బయట వాతావరణము, ఎండ కూడా ఏం కాయలేదు, లైట్గా కాస్తూ ఉంది. ఇప్పుడు వచ్చేసిందండి, ఇప్పుడు 7 అయిపోయింది టైం అయితే. మా పాప 7కి అయితే రెడీ అయ్యి వచ్చేసింది నా దగ్గరికి. అమ్మ జడ అనేసి 7కి వచ్చిందండి. ఎండ అయితే మాకు ఇంట్లోకి సూర్యకిరణాలు లోపలికి వస్తాయన్నమాట, మాకు ఇంటి లోపలికి చాలా బాగుంటుంది. మేము బయట కూర్చోవలసిన పనే లేదనమాట. నాకు మా పాప కూర్చునింది కదా, అక్కడ కూర్చుంటే మంచిగా ఎండ తగులుతుంది. నేనైతే అలాగే కూర్చుంటానండి మామూలుగా. ఇంకా ఏ పని చేసినా కూడా నేను అలా కూర్చొనే చేసుకుంటూ ఉంటాను. అన్ని సోఫాలు ఉన్నా కూడా సోఫాలు అయితే కూర్చోను, ఎప్పుడో ఒకసారి అలా కూర్చుంటాను. ఆల్మోస్ట్ కిందనే కూర్చుండేది అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇస్కాన్ టెంపుల్ దగ్గర చిన్న రూమ్ ఉంది కదండి, అక్కడ సోఫాలు ఏమీ లేవు, కిందనే కూర్చుండే వాళ్ళం కాబట్టి కిందే అలవాటు అయిపోయింది అలా అనమాట. ఇదిగోండి ఇంకా పాప అయితే రెడీ అయిపోయింది. తనకి జడ అయితే వేసేసాను. ఇంకా అమ్మ పెరుగన్నం పెట్టి తినేసి బయలుదేరుతాను అని చెప్పేసి తను ఇంకా తినేసి బయలుదేరిందండి. ఇంకా మా ఆయనకైతే క్యారీ పెట్టేశాను. రోజు నైట్ పూట అన్నం చేస్తూనే ఉంటాను కాబట్టి అది మిగిలిపోతూ ఉందండి. ఈ మధ్య అయితే టిఫిన్ అయితే చేసేదే లేదు. టిఫిన్ దాదాపు 2 వీక్స్ అయిపోయింది టిఫిన్ చేయక. ఇంకా వంట ఒకటే చేసేది. టిఫిన్ చేస్తే ఇంకా లేట్ అయిపోతుంది. టిఫిన్ చేయాలంటే కంపల్సరీగా ఇంకా నేను 4 కంపల్సరీగా లేయాల్సిందే. అలవాటు చేసుకుంటాను, కొన్ని రోజులు టైం పడుతుంది నాకు. ఇదిగోండి ఇంకా మా పాప అయితే వెళ్ళింది. మా పాప మా ఆయన, ఫస్ట్ మా ఆయనే వెళ్ళారు, ఆ తర్వాత పాప వెళ్ళిందనమాట. ఇంక నేను బండి తీస్తాను వచ్చేయనా అని చెప్పేసి మా ఆయన అయితే కిందికి వెళ్ళారు. నేను కూడా ఇంకా ఇదిగోండి బట్టలు ఇంట్లో ఉన్నాయి కదా, నిన్నటి బట్టలండి. ఇంకా నైట్ అలాగే ఉన్నాయి అంటే అది నెగిటివ్ ఎనర్జీ అనేసి వచ్చేస్తుంది బట్టలకి. అందుకని అవి తీసి కుర్చీలో వేసేసాను. కొన్ని బట్టలేమో తాడుకు ఆరేసినాను కదా, ఇంకా అవన్నీ తీసి కొంచెం మార్నింగే కొద్దిగా ఎండ వచ్చిందండి, ఆ ఎండకి బయట అయితే ఆరేసాను. ఆరేసి ఇంకా మీతో కొద్దిసేపు మాట్లాడదామని కూర్చున్నానండి. ఇంకా బాబుకైతే జ్వరం వచ్చేసింది కదా, తను ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా తను సినిమా చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా నేనేం మాట్లాడలేదు, ఓన్లీ హాయ్ అని చెప్పేశాను. ఇంకా అంతే. ఇంకా మా బాబుకి అంటే నిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళామండి మొన్న. తీసుకెళ్ళిన వెంటనే తగ్గిపోయిందనమాట. మా బాబుకి వచ్చేసి ఇక్కడ తిరుపతిలో రవికుమార్ సార్ దగ్గర చూపిస్తాము. చిన్నపిల్లప్పటి నుంచి కూడాను అక్కడికి వెళ్తే చాలండి, ఒక్కసారి అలా వెళ్ళేసి వస్తే చాలు తగ్గిపోతుంది తనకి. అందుకనేసి తనని అక్కడికి తీసుకెళ్ళాము. ఇంతకుముందు జ్వరం వచ్చినప్పుడు వేరే చోట తీసుకెళ్తే అస్సలు తగ్గలేదండి.
నెల రోజులు టాబ్లెట్లు వాడినా కూడా వాడికి స్లోగానే తగ్గుతూ వస్తుంది. అందుకనేసి ఈసారైతే ఆ తప్పు చేయలే మేము. తనని ఫస్ట్ ఎక్కడైతే తీసుకెళ్ళామో అక్కడికే తీసుకెళ్ళాం కాబట్టి వెంటనే తగ్గిపోయింది. ఇంకా బాగా వీక్ అయిపోయాడండి బాబు అయితే మాత్రం. ఒక్కరోజంతా జ్వరం అలాగే వచ్చింది. కానీ 4 అవర్స్‌కి ఒకసారి మేమైతే టాబ్లెట్ ఇస్తూనే ఉన్నాము. పారాసిటమాల్ అయినా కూడా తగ్గనే లేదు. ఒక రోజంతా అలా వచ్చేసరికి చాలా వీక్ అయిపోయాడు. అందుకనేసి ఇంకా మా ఆయన అయితే మా బాబుని స్కూల్‌కి తీసుకెళ్ళలేదు. "నువ్వు ఇంట్లోనే ఉండు నాన్న" అని చెప్తే ఇంకా మా బాబు తను సినిమా పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఇంకా జ్వరం తగ్గిపోయింది కదా! అమ్మ కొంచెం నాకు కారంగా తినాలనిపిస్తుంది. సంగటి కారం చేసి పెట్టు అని చెప్పాడు. ఇంకా హమ్మయ్య! పని కూడా తక్కువైపోయిందిలే. సంగటి చాలా ఈజీ అండి. తొందరగా అయిపోతుంది వంట. ఇంకా టైం అయితే 11:30 అలా అవుతుంది. ఇంకా తనకి కూడా జ్వరం తగ్గిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ బెడ్ అయితే సర్దేస్తూ ఉన్నాను. మా బాబు, మా పాపదనమాట. జ్వరం వచ్చినప్పుడు ఏది కూడా అండి బ్రష్ కానీ, బెడ్‌షీట్స్ కానీ బ్రష్ కూడా తీసేయాలనమాట. మరుసటి రోజుకు ఆ బ్రష్ యూజ్ చేయకూడదు. మనకు జ్వరం వచ్చి తగ్గిపోయిందనుకోండి, మరుసటి రోజు వేరే బ్రష్ కొత్తది యూజ్ చేసుకోవాలి. ఈ ముందు బ్రష్ మనం యూజ్ చేసామనుకోండి, దాంట్లో మనకి ఇంకా క్రిములన్నీ అలాగే ఉంటాయి కాబట్టి అది మళ్ళీ పాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బ్రష్ కానీ, బెడ్‌షీట్లు కానీ మళ్ళీ యూజ్ చేయకూడదు. అవి మళ్ళీ నీట్‌గా క్లీన్ చేసుకొని, బెడ్‌షీట్లు అయితే క్లీన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవాలన్నమాట. బ్రష్ అయితే పడేసేయాలి, కొత్తదైతే వాడుకోవాలి. అలా చేసుకుంటే మనకి జ్వరం వచ్చినప్పుడు అట్లా చేసుకుంటే మంచిది. మళ్ళీ జ్వరాలు రాకుండా హెల్తీగా ఉంటారనమాట. ఇంకా ఉద్దేశంతో ఇదిగోండి ఇంకా పిల్లల బెడ్ అయితే మార్చేస్తూ ఉన్నాను. 2 బెడ్‌షీట్లు వేసుకున్నాను. బాబుకి, పాపకి ఇద్దరిది తీసేసాను. ఎందుకంటే వాడు యాడ పడితే ఆడ పడుకునేసి, కూర్చునేసి ఉంటూ ఉంటాడు. ఆ బెడ్ మీద పడుకుంటాడు, ఈ బెడ్ మీద పడుకుంటాడు. ఆ తర్వాత మా బెడ్ మీద కూడా పడుకుంటాడండి. అందుకని ఈ బెడ్రూమ్‌లో, ఆ బెడ్రూమ్‌లో 2 వైపులా నేనైతే మార్చేశాను బెడ్‌షీట్లయితే. ఇక్కడ మీతో షేర్ చేస్తుంది ఏమిటంటే, నేను పిల్లో చూపించాను కదండీ! అది కొని 6 నెలలు అవుతుంది. ఇంకా అది అట్లే వైట్‌గా ఉందండి. చూసారు కదా! ఇంతకుముందు మేము తీసుకున్న పిల్లో కూడా 2 ఇయర్స్ అవుతూ ఉంది. అది కూడా అలాగే ఉంది. దీనికి కారణం ఏంటంటే, మనం దిండు కవర్లు, బెడ్‌షీట్లు కొంటూ ఉంటారు కదండీ! బెడ్‌షీట్లు మనం యూజ్ చేసి వాటిని ఉతికి అవి చినిగిపోతాయి. కానీ ఈ దిండు కవర్లు మాత్రం అలాగే ఉంటాయి కదా! అవి మనం ఇంకా ఏం చేయలేము. అవి వేస్ట్ చేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకున్నాము అంటే మనకి ఈ దిండు కవర్లు అనేటివి ఎప్పటికి కూడా అసలు మాయకుండా చక్కగా ఉంటాయండి. తెల్లగా ఉంటాయన్నమాట. అసలు కొంచెం కూడా దుమ్ము పట్టదు. ఇక్కడ చూసారు కదా! నేనైతే 4 దిండు కవర్లు అయితే వేస్తూ ఉన్నాను. దిండుకైతే ఇక్కడ చూపించాను కదండీ! 3 దిండు కవర్లు అయితే వేశాను. మామూలుగా వీక్లీ వన్స్ అయితే నేను బెడ్‌షీట్స్ వేస్తాను. అలాగే దిండు కవర్లు కూడా తీసేస్తాను. పైనుంటే దిండు కవర్ మాత్రం తీసేస్తానండి. తీసేసి వాషింగ్ మిషన్‌లో వేసేస్తాననమాట. పైన కవరు బెడ్‌షీట్ తీసి వేసేస్తాను. నెలకొకసారి మిగతావి వేసిన నేను 4 ఉన్నాయి కదండీ! ఫస్ట్‌దైతే అలాగే పెట్టేస్తాను. మిగతా 3 బెడ్‌షీట్‌తో పాటు వచ్చిన దిండు కవరు, ఇంకా 2 దిండు కవర్లు, ఆ 3 తీసేసి వాషింగ్ మిషన్‌లో వేస్తాను. ఇలా వేయటం వల్ల మనము ఇలా చేసుకోవడం వల్ల దిండు కవర్లు అయితే అస్సలు మాసిపోవు. ఇక్కడ మీతో ఏం షేర్ చేస్తున్నానంటే, ఇంతకుముందు అమ్మ వచ్చిందండి. అప్పుడు మా దిండు కవర్లు చూసి, "నాన్న మీ దిండు కవర్లు చాలా బాగున్నాయి తెల్లగా, మా ఇంట్లో మాసిపోయినాయి, నల్లగా అయిపోయినాయి" అని చెప్పింది. అని బాధపడుతూ ఉన్నిందనమాట. అందుకని మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా మీరు ట్రై చేయండి. దిండు కవర్లు అయితే అస్సలు నల్లగా అవ్వవు, అసలు మాసిపోవు అనమాట. మనం కొత్తవి ఎలా కొంటామో అలాగే ఉంటాయన్నమాట. మనం ఎలాగో వేస్ట్‌గా పడేసే బదులు మనం ఇలా యూజ్ చేసుకోవచ్చండి. దిండు కవర్లని మనం పడేయకుండా అలాగే పెట్టేయకుండా, అప్పుడు అలా పెట్టడం వల్ల కూడా స్టాక్ ఎక్కువైపోతుంది కదా! అట్లా చేయకుండా ఇలా యూజ్ చేసుకున్నామంటే మనం యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది. మనకు దిండు కవర్లు కూడా పాడవవు. అలా ఇంకా నేనైతే ఈ మా బెడ్రూమ్‌లో
అంటే 2 బెడ్రూమ్స్లో బెడ్షీట్లు అయితే మార్చేసానండి. ఆ పని అయితే అయిపోయింది. ఇంకా సంగటి చేద్దామనేసి ఇక్కడ సంగటి అయితే పెట్టేశానండి. ఇంకా సంగటి అయితే ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. ఇంకా అందులోకి రాయి పిండి అయితే లేదు. ఇంకా అవి ఎండలో వేసి ఎండబెట్టి మిక్సీ పట్టేంత టైం కూడా లేదు కదా, అందుకనేసి నేనైతే ఇక్కడ వేయించి చల్లారి పెట్టేశాను. ఇక్కడ మనకు అన్నం కూడా మెత్తగా ఉడికిపోయిందండి. ఒక గ్లాస్ రైస్ వేసుకొని ఒక 4 గ్లాసులు వాటర్ అయితే తీసుకొని ఉడికించుకున్నాను. అలా ఉడికించుకోవడం వల్ల మెత్తగా బాగా వస్తుందండి సంగటి అయితే మాత్రం. అలా ఉడికించేసి ఇంకా అవి కూడా చల్లారి పెట్టేశాను. ఇదిగోండి ఇక్కడ పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను, చెనిగ్గింజల పచ్చడి. చూసారు కదా, ఒక 1/2 కప్పు శనక్కాయ పప్పులు తీసుకున్నాను. ఒక 10 ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఉల్లిపాయలు వచ్చేసి ఒక 5 పెద్దవి తీసుకున్నాను. మీడియం సైజ్ అనుకోండి, కొంచెం పెద్దవి, మీడియం సైజ్ కన్నా కొంచెం పెద్దవి ఒక 5 ఉల్లిపాయలు అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ ఎండుమిర్చి శనక్కాయ పప్పులు అయితే మనకి చల్లారిపోయాయి, అవి మిక్సీలో అయితే వేసేసాను. ఆ తర్వాత కొంచెం చింతపండు ముందుగానే నానేసి పెట్టేసుకున్నానండి. చూసారు కదా, ఒకవైపు అయితే ఆనియన్స్ కొంచెం ఆయిల్ వేసి వేయించేస్తూ ఉన్నాను. అవి చల్లారే లోపల మనకి ఈ చింతపండు మెత్తగా అయిపోతుంది. ఇంకా మనం ఈ శనక్కాయ పప్పులు ఫస్ట్ ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టేసుకుంటే, అవి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే మనకి బరకగా ఉండదన్నమాట. అవి పలుకులుగా అట్లా ఏమి ఉండదు. మామూలుగా ఒకేసారి మిక్సీ పట్టేసాము అంటే బాగుండదు, పేస్ట్ లాగా అయిపోతుంది. అలా ఫస్ట్ శనక్కాయ పప్పులు అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చింతపండు రసం ఉంది కదండి, ఆ పిప్పి అంతా తీసేసి ఆ వాటర్ అందులో వేసేసి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మనకి ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి వేసి ఒక అలా తిప్పేసామంటే 2 సార్లు తిప్పినామంటే చాలు. కొంచెం బరకగా ఉల్లిపాయలు మనకు మెదిగినట్టుంటే బాగుంటుంది. అలా నేనైతే పచ్చడి చేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇదిగోండి ఇంకా రాగులు కూడా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టి ఆ పౌడర్ వేసేసి మంచిగా పప్పు గుత్తితో కర్ర వైపు ఉంటుంది కదండి, ఇంకా ఆ కర్రతో మంచిగా కలిపేసుకున్నాను సంగటి అయితే. ఈ విధంగా చేసుకుంటే సంగటి మంచిగా మనకు డైజెషన్ అవుతుందండి. మరి గట్టిగా కాకుండా కొంచెం మనం చేత్తో తీసుకుంటే వచ్చేలాగా ఉండాలి సంగటి. అలా మంచిగా కలిపేసుకొని ఇదిగోండి మా బాబుకి అయితే పెట్టేశాను. ఇంకా నేను కూడా తినేస్తాను నాన్న అంటే, కొద్దిసేపు ఆగుమా నాన్న అక్క కూడా వచ్చేస్తారు తర్వాత తిందులే, ఇప్పుడు నేను తినేస్తాను ఆకలేస్తుంది అనేసి అన్నాడు. సరేలే అని చెప్పేసి ఇంకా మా బాబుకి అయితే పెట్టేసి అలా కూర్చోన్నానండి. ఈలో మా పాప మా ఆయన అయితే వచ్చేసారండి. ఇంకా మేము కూడా పెట్టుకొని తిన్నాము. ఇదండి ఇవాళటి వీడియో అయితే. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ అండి.